హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా కొన్ని WH క్వశ్చన్స్ నేను తెలుగులో అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో అలాగే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఎక్కడి నుంచైనా చూడవచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? What do you want to achieve? What do you want to achieve? నువ్వేం సాధించావు? What did you achieve? What did you achieve? నేను అది సాధించలేకపోయాను. I couldn't achieve that. I couldn't achieve that. నువ్వు అది ఎప్పుడు సాధిస్తావు? When will you achieve that? When will you achieve that? నువ్వు అది సాధించగలవా? Can you achieve that? Can you achieve that? నువ్వు అది సాధించలేవు. You cannot achieve that. You cannot achieve that. నువ్వు అది ఎలా సాధించగలవు? How can you achieve that? How can you achieve that? నువ్వు అది ఎప్పటికీ సాధించలేవు. You cannot achieve that ever. You cannot achieve that ever. నువ్వు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? When will you start this project? When will you start this project? నువ్వు ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేసావు? When did you start this project? When did you start this project? నువ్వు ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? When will you start this project? When will you start this project? నువ్వు ఆ ప్రాజెక్ట్ని మొదలు పెడతావా? Do you start that project? Do you start that project? నువ్వు ఆ ప్రాజెక్ట్ని ఎప్పుడు మొదలు పెడతావు? When will you start that project? When will you start that project? నువ్వు ఆ ప్రాజెక్ట్ని మొదలు పెట్టాలనుకుంటున్నావా? Do you want to start that project? Do you want to start that project? నువ్వు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టాలనుకున్నావు? When did you want to start that project? When did you want to start that project? నువ్వు నా కోసం ఎక్కడ వెయిట్ చేస్తున్నావు? Where are you waiting for me? Where are you waiting for me? నువ్వు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు? Why are you waiting for me? Why are you waiting for me? నా కోసం వెయిట్ చేయొద్దు. Don't wait for me. Don't wait for me. నువ్వు ఎక్కడ వెయిట్ చేసావు? Where did you wait? Where did you wait? ఒక 5 నిమిషాలు వెయిట్ చేయు, నేను వస్తున్నాను. Wait for 5 minutes. I am coming. Wait for 5 minutes. I am coming. నేను ఇప్పుడు హాస్పిటల్ నుంచి వస్తున్నాను. I am coming from hospital. I am coming from hospital. నేను ఇప్పుడు మార్కెట్ నుంచి వస్తున్నాను. I am coming from market. I am coming from market. ఆమె కాలేజ్ నుంచి వస్తుంది. She is coming from college. She is coming from college. ఆమె ఇప్పుడు బస్సులో వస్తుంది. She is coming by bus. She is coming by bus. ఆమె ఇప్పుడు ఎలా వస్తుంది? How she is coming? How she is coming?
అతను ఇప్పుడు ఎలా వస్తున్నాడు? హౌ ఈజ్ హీ కమింగ్? హౌ ఈజ్ హీ కమింగ్? నువ్వు అతనితో ఒకసారి మాట్లాడు. టాక్ టు హిమ్ వన్స్. టాక్ టు హిమ్ వన్స్. నువ్వు అతనితో ఎందుకు మాట్లాడుతున్నావు? వై ఆర్ యూ టాకింగ్ టు హిమ్? వై ఆర్ యూ టాకింగ్ టు హిమ్? అతనితో ఇంకెప్పుడు మాట్లాడొద్దు. డోంట్ టాక్ టు హిమ్ ఎనీమోర్. డోంట్ టాక్ టు హిమ్ ఎనీమోర్. అతనితో నువ్వెందుకు మాట్లాడలేదు? వై డిడెంట్ యూ టాక్ టు హిమ్? వై డిడెంట్ యూ టాక్ టు హిమ్? నువ్వు అతనితో మాట్లాడాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు టాక్ టు హిమ్. యూ డోంట్ నీడ్ టు టాక్ టు హిమ్. నువ్వు అతనితో ఎప్పుడు మాట్లాడావు? వెన్ డిడ్ యూ టాక్ టు హిమ్? వెన్ డిడ్ యూ టాక్ టు హిమ్? ఆమెకు నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు? హౌ మచ్ మనీ డిడ్ యూ గివ్ హర్? హౌ మచ్ మనీ డిడ్ యూ గివ్ హర్? నీకు ఆ సబ్జెక్ట్ గురించి ఎలా తెలుసు? హౌ డూ యూ నో అబౌట్ దట్ సబ్జెక్ట్? హౌ డూ యూ నో అబౌట్ దట్ సబ్జెక్ట్? మీరు ప్రతిరోజు ఎలా ప్రాక్టీస్ చేస్తారు? హౌ డూ యూ ప్రాక్టీస్ ఎవ్రీడే? హౌ డూ యూ ప్రాక్టీస్ ఎవ్రీడే? నేను ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు స్పీక్? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు స్పీక్? నువ్వెందుకు మాట్లాడలేవు? వై కాంట్ యూ స్పీక్? వై కాంట్ యూ స్పీక్? అతనెందుకు మాట్లాడలేడు? వై కాంట్ హీ స్పీక్? వై కాంట్ హీ స్పీక్? ఆమె అలా ఎందుకు మాట్లాడింది? వై డిడ్ షీ టాక్ లైక్ దాట్? వై డిడ్ షీ టాక్ లైక్ దాట్? నువ్వు ఇంకెప్పుడు వెళ్తావు? వెన్ ఎల్స్ విల్ యూ గో? వెన్ ఎల్స్ విల్ యూ గో? వాళ్ళు ఇంకెప్పుడు మారుస్తారు? వెన్ ఎల్స్ విల్ దే చేంజ్? వెన్ ఎల్స్ విల్ దే చేంజ్? ఆమె ఇంకెప్పుడు వస్తుంది? వెన్ ఎల్స్ విల్ షీ కమ్? వెన్ ఎల్స్ విల్ షీ కమ్? నువ్వు ఇంకెప్పుడు చూస్తావు? వెన్ ఎల్స్ డూ యూ సీ? వెన్ ఎల్స్ డూ యూ సీ? ఆమె ఇంకా ఎందుకు రాలేదు? వై హజంట్ షీ కమ్ యట్? వై హజంట్ షీ కమ్ యట్? వాళ్ళు ఇంకా ఎందుకు రాలేదు? వై హ్యావెంట్ దే కమ్ యట్? వై హ్యావెంట్ దే కమ్ యట్? మీరు రేపు ఈ సమయానికి రావాలి. యూ షుడ్ కమ్ బై దిస్ టైమ్ టుమారో. యూ షుడ్ కమ్ బై దిస్ టైమ్ టుమారో. నువ్వు రేపు ఎన్ని గంటలకు వస్తావు? వాట్ టైమ్ విల్ యూ కమ్ టుమారో? వాట్ టైమ్ విల్ యూ కమ్ టుమారో? ఆమె రేపు ఏ సమయానికి వస్తుంది? వాట్ టైమ్ విల్ షీ కమ్ టుమారో? వాట్ టైమ్ విల్ షీ కమ్ టుమారో? వాళ్ళు నిన్న ఎప్పుడు వచ్చారు? వెన్ డిడ్ దే కమ్ ఎస్టర్డే? వెన్ డిడ్ దే కమ్ ఎస్టర్డే? వాళ్ళు నిన్న ఏ సమయంలో వచ్చారు? వాట్ టైమ్ డిడ్ దే కమ్ ఎస్టర్డే? వాట్ టైమ్ డిడ్ దే కమ్ ఎస్టర్డే? నేను నీకోసం వెయిట్ చేశాను. ఐ వెయిటెడ్ ఫర్ యూ. ఐ వెయిటెడ్ ఫర్ యూ. నువ్వు నా కోసం వెయిట్ చేసావా? డిడ్ యూ వెయిట్ ఫర్ మీ? డిడ్ యూ వెయిట్ ఫర్ మీ? నువ్వు నా కోసం ఎందుకు వెయిట్ చేశావు?
వై డిడ్ యూ వెయిట్ ఫర్ మీ? వై డిడ్ యూ వెయిట్ ఫర్ మీ? ఆమె నా కోసం ఎందుకు వెయిట్ చేసింది? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.